సిద్దిపేట జిల్లాలో పేగు బంధానికి తలవంపులు తెచ్చే ఘటన జరిగింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లి మానవత్వం మర్చి కర్కశంగా మారింది. 80 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది ఆ తల్లి. ఇక ఈ ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకోక పసికందు మృతదేహాన్ని గురువారం వెలికి తీశారు. ఇంటి ముందు ఆడిస్తున్న పసికందును ఇద్దరు దుండగులు అపహరించారని కన్నతల్లి పోలీసులకు తప్పుదోవ పట్టించింది. చివరికి విచారణలో తానే తన కన్న కొడుకును బావిలో పడవేసి చంపినట్లు అంగీకరించడంతో శుక్రవారం పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగల్ల శ్రీమాన్ నంగునూరు మండలం నర్మెట్టకు చెందిన కవితను 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుని పుల్లూరులోనే నివాసం ఉంటున్నారు. శ్రీమాన్ ఇటీవల 2 చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రావడంతో గ్రామంలో పరువు పోయిందని అతని అమ్మమ్మ వారైన అప్పనపల్లిలో గత 2 నెలల నుంచి ఉంటున్నారు. ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్న జీవితం ప్రశ్నార్థకంగా మారడంతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తరచూ వేధింపులకు గురి చేస్తూ ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, భర్త ప్రవర్తన, వ్యవహార శైలి నచ్చని కవిత మరో భర్తతో విడిపోవడానికి సిద్ధమైంది. ఇక దీంతో అడ్డుగా ఉన్న కొడుకును చంపేసింది కవిత. ఈ నెల 21 రోజు నైట్ 8 o'clock ఈ రామగల్ల శ్రీనివాస్ అని ఈ పుల్లూరు విలేజ్ మధ్యాహ్నం సమయంలో తన భార్య కొడుకు ఈ అప్పనపల్లి గ్రామంలో ఇంటి వద్ద ఉన్న సమయంలో ఎవరో 2 అన్నోన్ పర్సన్స్ వచ్చి ఆ బాబుని తీసుకెళ్లారని కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం ఒకటి కిడ్నాప్ లో కేసు నమోదు చేసినాం. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ శ్రీమాను కవిత, శ్రీమాన్ అని పుల్లూరు విలేజ్, కవితది నంగునూరు మండల్, నంగునూరు విలేజ్. ఒక 3 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. 3 years కూడా పుల్లూరులోనే ఉంటారు. రీసెంట్గా ఏంటంటే ఈ శ్రీమాను ఒక 2-3 కేసులలో దొంగతనం కేసుల్లో జైలు పోయేడు. కొంచెం బ్యాడ్ క్యారెక్టర్